500 కోట్లతో మహబూబ్ సాగర్ సుందరీకరణ. సీఎం రేవంత్ రెడ్డితో త్వరలో శంకుస్థాపన. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లతో సమీక్ష. టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి. హెచ్ఎండిఏ, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టరేట్లో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. మహబూబ్ సాగర్ సుందరీకరణకు చేపట్టబోయే పనులకు సంబంధించి వీడియోను, పీపీటీని ప్రదర్శించిన హెచ్ఎండిఏ అధికారులు 500 కోట్లతో మహబూబ్ సాగర్ ను అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్లు కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బయట నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్ లో కలవకుండా బయట నుండి వెళ్లేటట్టు డిజైన్ పూర్తి చేశామని తెలిపారు. రానున్న 25 సంవత్సరాలకు సరిపోయేలా 23.5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా డిజైన్ ను సిద్ధం చేసినట్లు కలెక్టర్ కు వివరించిన అధికారులు సైకిల్ ట్రాక్ తో పాటు 2 లేన్ల బీటీ రోడ్ ఏర్పాటు చేయనున్నట్లు, 9 కోట్లతో సంగమేశ్వర ఆలయ అభివృద్ధి, 20 కోట్ల శివుడి విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు, అదేవిధంగా ప్రాజెక్ట్ 2వ దశలో ఐలాండ్లు, వాటర్ థీమ్ పార్క్, బోటింగ్ డెక్ ఏర్పాటు, 9 కోట్లతో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్టు రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఐఐటి పక్క నుండి మహబూబ్ సాగర్ వరకు 100 ఫీట్ల లింక్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్కు వివరించిన జగ్గారెడ్డి, మహబూబ్ సాగర్ అభివృద్ధి కొరకై ల్యాండ్ యాక్విజిషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్డీఓను కోరిన జగ్గారెడ్డి. అనంతరం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి మహబూబ్ సాగర్ ను పరిశీలించారు. నేను కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్యకాలంలో 1 year బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన. అందులో ప్రధానంగా మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట, మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట, అది చాలామంది వినాయక సాగర్ అంటాము, బతుకమ్మల కట్ట అంటాము, అన్నీ అంటాము. ఓకే, ఒక 500 కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి. దాని చుట్టూ అంతా కూడా నెక్లెస్ రోడ్ చేయాలి. దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి. అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ, చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ చిల్డ్రన్ పార్క్స్ కానీ, లేకపోతే మళ్ళీ ఊరు పెద్ద అందరూ ఎంప్లాయ్ ఎవరైనా కానీ సాయంత్రం పూట వచ్చి ప్రశాంతంగా కూర్చొని కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము, పార్కులు, అట్లాగే వినాయక నిమజ్జనానికి సంబంధించిన నిమజ్జన మరీ ప్లాట్ఫారాలు, అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ బతుకమ్మ పండుగ దాదాపు మనకున్న జనాభా ప్రకారం అటు ఇటు కలుపుకుంటే సాయంత్రం 5 గంటలకు మొదలైతే రాత్రి 11-12 గంటల వరకు ఈ సంగారెడ్డి పట్టణ ప్రాంతానికి సంబంధించిన మహిళలందరూ కూడా ఆ రోజు గుళ్ళకాడ గల్లీలలో బతుకమ్మలు ఆడుకొని వారి ఫ్యామిలీ భర్తలతోటి పిల్లలతోటి మన కింది బజార్ చెరువు కట్టకు రావడము, సాయంత్రం 5 నుంచి రాత్రి 10, 11, 12 వరకు నీళ్ళల్లో గౌరమ్మ తల్లి పూజ చేసుకొని ఆ బతుకమ్మలు నిమజ్జనం చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 10,000 మంది అటు ఇటు వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము, వినాయకుని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది. అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరడము,
మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు నోటీసులు కూడా ఇవన్నీ పెట్టడం కూడా జరిగింది. అయితే ఒక 1 year నుంచి ప్రాసెస్ కూడా జరిగింది. కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో 1 year నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జాయింట్ కలెక్టర్ ఇప్పుడు మన మున్సిపాలిటీకి సంబంధించి చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు, ఈ ఆర్డీఓ గారు అంతా అధికారులు, ఇరిగేషన్ హెచ్ఎండి అధికారులు, డిఈ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, ఆల్ కన్సల్ట్ అధికారులు అందరినీ కూడా ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో గత 1 year నుంచి నేను ముఖ్యమంత్రి గారితో 500 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చేయాలనుకున్నో అవన్నీ రెడీ అయినాయి. చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది 1 నెల 2 నెలల కిందట అనుకుని కానీ కొన్ని కారణాల వల్ల నేను టైము తీసుకోలేకపోయాను. ఇప్పుడు నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అవుతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు, అది కూడా చేసుకొని మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేసారు. నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండీకి, వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు. కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది బజార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా, అంటే మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కానీ, అఫీషియల్ ఎంప్లాయీస్ కానీ, ఐఐటి స్టూడెంట్స్ కానీ, టౌన్లో యూత్ కానీ, ఫ్యామిలీస్, పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు, అడ్వకేట్స్, డాక్టర్స్, ఎవరైనా కానీ అందరికీ కొంత విశాలంగా, కొంత ఆనందంగా కొన్ని గంటలు పిల్లలతోటి ఫ్యామిలీస్ గడిపే విధంగా సుందరీకరణ పార్కు లాంటివి చేయాలి. ఈ కింది బజార్ చెరువు, మహబూబ్ సాగర్, మనము కొందరు బతుకమ్మల చెరువు అంటారు, కొందరేమో వినాయక చెరువు, అంటే రకరకాల మనం అనుకుంటాము. ఈ కింది బజార్ చెరువు చేయాలని ఆలోచనలు ఈరోజు దాదాపు 1 గంటన్నర 2 గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది. మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా 2 నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు, వచ్చే వినాయక చవితి వరకు, వచ్చే వినాయక చవితి వరకు ఈ కట్ట ఫస్ట్ ఫేజ్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి. పార్కులు కానీ, మెట్లు కానీ, మహిళలకు మెట్లు కానీ, అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా, మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి, ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. దాని చుట్టూ అంటే నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది, లింగం మునిగిపోతుంది, గుడి మునిగిపోతుంది ఆ నీళ్ళల్లో. ఆనాటి నుంచి అట్లనే ఉంది. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.